Who is the director? Okay. Can you hear me? వినిపిస్తుందా? Yes. Who is a director? A director is a person from a group of managers who leads or supervises a particular area of a company or program or project. Who is the director? Who is the director? A director is a person of a group of managers. Group of managers. He is a group of managers and he leads a company or a program or a project. Okay, and what is the meaning? What is the meaning of director? An appointed a elected member of the board of directors. Okay, the board of directors elected he was. Next, of a company who with other directors has the responsibility for the determining and implementing the company's policy according to section 2 under section 230 under section 230 provides that nobody corporate association or a firm can be appointed as director of the company. Only an individual can be appointed as a director. A company director does not have to be a stockholder or an employee of the firm. అసలు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కంపెనీ నమోదు కాకముందు అతను ఒక పర్సన్గా చూస్తున్నాం. కంపెనీ నమోదు అయ్యాక అతన్ని మనం ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఇతన్ని ఎవరు ఎంపిక చేసుకుంటారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎన్నుకోవడం జరుగుతుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎన్నుకోవడం జరుగుతుంది. మరి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది ఎవరు నాన్న అని అంటే ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా కంపెనీలో ఉన్నవారు. ఓకే, కంపెనీల చట్టం 2013 ప్రకారంగా దీన్ని కంపెనీల బోర్డుకి డైరెక్టర్గా నియమితులు కాబడే వ్యక్తిని మనము డైరెక్టర్గా పిలుస్తున్నాము. అతనికి ఒక సామూహిక బాడీ అని అతన్ని పిలుస్తున్నాం. అతన్ని మనం ఒక సామూహిక బాడీగా పిలుస్తున్నాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్. వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్? A director must hold a share in the company. Each director must take his qualification share within 2 months. ఓకేనా? అతని యొక్క క్వాలిఫికేషన్స్ అనేవి తెలియజేసుకోవాలి. ఏ విధంగా అంటే అతనికి ఆ కంపెనీలో
కొన్ని షేర్స్ని కలిగి ఉండాలి, కొన్ని షేర్స్ని కలిగి ఉండాలి. తర్వాత యాన్ ఇన్సాల్వెంట్ పర్సన్ క్యాన్ నాట్ బికమ్ ఏ డైరెక్టర్. బికమ్ ఏ డైరెక్టర్. అమ్మాయి ఏంటి మాట్లాడకండి. ఓకే, నెక్స్ట్ యాన్ అన్సౌండ్ మైండ్ పర్సన్ కెన్ నాట్ బికమ్ ఏ డైరెక్టర్. అన్సౌండ్ మైండ్ పర్సన్ ఇక్కడ ఒక డైరెక్టర్గా ఉండడానికి అవకాశం లేదు. అన్సౌండ్ మైండ్ పర్సన్ అంటే హూ ఈజ్ ఎ పర్సన్, ఎక్కువగా అంటే చెప్పండి ఎవరిని అన్సౌండ్ మైండ్ పర్సన్ అంటాం? ఎగ్జాంపుల్ మనము చెప్పండి ఎగ్జాంపుల్. సరి అయిన నిర్ణయాలు తీసుకోకపోవడం, మైండ్ సరిగ్గా లేకపోవడం, మెచ్యూరిటీ లేకపోవడం, వీళ్ళందరినీ మనము పిచ్చివాళ్ళుగా, ఇలాంటి వారిని అందరినీ మనము ఆ యొక్క కంపెనీలో డైరెక్టర్గా ఉండడానికి అర్హత లేదు. ఎ పర్సన్ హ్యాస్ నాట్ పేడ్ ఎనీ కాల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ షేర్స్ ఆఫ్ ద కంపెనీ అండ్ ఎ పర్సన్ హూ హ్యాస్ బీన్ ఇవన్నీ కూడా క్వాలిఫికేషన్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్. ఏంటి? క్వాలిఫికేషన్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్. నెక్స్ట్, వాట్ ఈస్ ఏంటి అర్హతలు అని ఎవరిని దేన్ని అంటున్నాము? డైరెక్టర్ అనే వ్యక్తి తప్పకుండా ఏమై ఉండాలి? మానసికంగా దృఢంగా ఉండాలి. తెచ్చుకొని చదువుకో నీవు కూడా. ఓకే, నెక్స్ట్, నియమావళిలో పేర్కొన్నది ఏదైతే ఉంటుందో ఆ వాటాలను తప్పకుండా కలిగి ఉండాలి. డైరెక్టర్ తప్పనిసరిగా ఒక వ్యక్తి అయి ఉండాలి. ఓకేనా? ఇంతకుముందు ఉన్న కంపెనీకి డైరెక్టర్గా ఇట్లా అంటే ఒక వ్యక్తి అయ్యే ఉండాలి. తర్వాత ఏంటి? డైరెక్టర్ ఆర్థికంగా సమర్థత కలిగిన వాడుగా ఉండాలి. ఆర్థికంగా సరిగ్గా ఉండిన వ్యక్తి అయితేనే ఒక డైరెక్టర్గా ఎన్నుకోవడం జరుగుతుంది. డైరెక్టరు ఏ కోర్టు చేత కానీ ఏ విధంలోనైనా కానీ దోషిగా పరిగణించకూడదు. అతన్ని దోషిగా పరిగణించకూడదు. ఓకే, ఇప్పుడు అర్హతలు అయిపోయాయి. నెక్స్ట్, నెక్స్ట్ డిస్క్వాలిఫికేషన్. ఇక్కడ కొన్ని డిస్క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి. అవేంటి అంటే తగిన న్యాయ అధికార పరిధి చేత ఆ వ్యక్తి స్థిర చిత్తము లేదని గుర్తించబడినప్పుడు, ఇది అమలులో ఉన్నప్పుడు, అలాగే విడుదల కానటువంటి దివాలా తీసిన వ్యక్తి కూడా ఇందుకు పనికిరాడు. దివాలా తీసినట్లుగా ప్రకటింపబడిన వ్యక్తి కూడా యాజ్ ఎ డైరెక్టర్గా అతను డిస్క్వాలిఫైడ్. అండ్ తాను కలిగిన లేదా ఇతరులతో ఉమ్మడిగా కలిగి ఉన్న వాటాలకు పిలుపుపై చేయనప్పుడు మరియు ఆ విధమైన చెల్లింపులు పెట్టిన గడువు తేదీలో అతను చెల్లించనప్పుడు అతన్ని కూడా మనము డిస్క్వాలిఫైడ్గా అంటే కంపెనీ వాళ్ళు గుర్తించడం జరుగుతుంది. ఓకే, డిస్క్వాలిఫికేషన్స్. ఇవి క్వాలిఫికేషన్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్.
Okay, next, power of directors. What is the power of directors? Power to buy back its shares and power to issue debentures. అతని యొక్క పవర్స్. వాట్ ఈస్ పవర్స్ ఆఫ్ డైరెక్టర్? పవర్ ఆఫ్ డైరెక్టర్స్, ఇష్యూ డిబెంచర్స్ని జారీ చేయవచ్చును. అతను మళ్ళీ షేర్స్ని తిరిగి తీసుకోవచ్చును. నెక్స్ట్, బారో మనీ ఫ్రమ్ అదర్ కంపెనీస్ ఫ్రమ్ ఆర్బిఐ ఇక్కడ నుండి తీసుకొచ్చుకోవచ్చు. నెక్స్ట్, ఇన్వెస్ట్ ఫండ్స్ ఫర్ ద కంపెనీ. ఇక్కడ పవర్ టు ఇన్వెస్ట్, వేరే కంపెనీలలో అతనికి అంటే అతనికి ఇన్వెస్ట్ చేయడానికి హక్కు కలిగి ఉంటాడు. పవర్ మేక్ లోన్స్, అతను లోన్స్ తీసుకొచ్చుకోవడానికి హక్కు కలిగి ఉంటాడు. తర్వాత, టు ఫిల్ ద క్యాజువల్ వేకెంట్ సీట్ ఇన్ ద బోర్డ్. ఓకేనా? టు మేక్ పాలసీస్ కాంట్రిబ్యూషన్, పాలసీస్లో అంటే కాంట్రిబ్యూషన్ చేయవచ్చును. టు రికమెండ్ అండ్ ద రేట్ ఆఫ్ డివిడెండ్ ఇన్ ద యాన్యువల్ జనరల్ మీటింగ్లో ఆయన నిర్ణయాలు తీసుకోవచ్చు. టు అపాయింట్ ఎనీ పర్సన్ యాజ్ మేనేజింగ్ ఆర్ జనరల్ మేనేజర్. ఎవరినైనా అతను మేనేజర్గా కానీ జనరల్ మేనేజర్గా కానీ అతను అపాయింట్ చేసుకోవడానికి హక్కు కలిగి ఉంటాడు. నెక్స్ట్, పవర్ టు ఇంటర్ఫేర్. ఓకేనా? ఎవరినైనా ఇంటర్ఫేర్ చేసుకోవడానికి అవకాశం కలిగి ఉంటాడు. ఓకే, ఇవన్నీ కూడా యాజ్ ఎ డైరెక్టర్గా అతని యొక్క పవర్స్ అన్నమాట. యాజ్ ఎ డైరెక్టర్గా అతని యొక్క పవర్స్ అండ్ హీస్ డ్యూటీస్. డైరెక్టర్స్ డ్యూటీస్ ఆఫ్ directors. What is the duties? Directors duties to corporation and not to individuals, shareholders, employees or creditors outside expectational circumstances. Right? షేర్ హోల్డర్స్కి, డ్యూటీస్, ఎంప్లాయీస్కి ఆర్ క్రెడిటర్స్కి కూడా అతను డైరెక్టర్గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, డైరెక్టర్స్ కోర్ డ్యూటీ ఈజ్ టు రిమైన్ లాయల్ టు ద కంపెనీ అండ్ అవాయిడ్ కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, and last one, directors are expected to display a high standard of care, skill or diligence. Okay, next, this is last one, directors are expected to act in good health, to promote the success of the కార్పొరేషన్. అతని యొక్క డ్యూటీస్ ఏమి అంటే కార్పొరేషన్లో సరి అయిన హెల్త్, ఫెయిత్ ఉండాలి. ఫెయిత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫెయిత్ లేకుండా అసలు ఎవరు కూడా ఆ యొక్క డైరెక్టర్ పైన నమ్మకం అనేది లేకపోతే ఆ యొక్క డైరెక్టర్ పైన సరి అయిన బాధ్యతలు ఉంచడం కష్టం అన్నమాట. అందుకోసం తర్వాత ఏంటి అంటే అతని యొక్క డ్యూటీస్ ఎక్స్పెక్టెడ్ టు డిస్ప్లే ఏ హై స్టాండర్డ్ కేర్. అతడు వారందరిపైన ఇంపార్టెంట్ స్కిల్ ఆర్ డెలిగెన్స్ అవి కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, జనరల్ డ్యూటీస్ ఆఫ్ డైరెక్టర్స్. వాట్ ఈజ్ ద general duties? Okay, directors have general duties. They are what is that?
duty to act in good faith and not to act contrary to the interest of the company. Okay, next, duty not to use power for an improper purpose. Okay, next, duty to avoid conflicts of interest. Next, duty to retain discretion. Okay, next, statutory duties. What is the statutory duties? Section 181 mirrors the general law duty to act in good faith in the best interests of the company and for proper purposes. Okay na? And section 182, 181, 182, 183 and 184 we have some sections. Now section 182, duty not to misuse position to gain advantages. Okay, and section 183, duty not to misuse, and 184, section 184, directors reach section 181, 182, 183 for gain and where the conduct is riskless or intentionally dishonest, criminal penalty will be applied to against director who breach 184. ఎవరైతే 184కి విధంగా ఉంటారో వాళ్ళకి ఇలాంటి కేసులు అనేటివి కంపల్సరీగా ఉండి ఉంటాయి. ఓకే, నెక్స్ట్, వాట్ ఈజ్ నెక్స్ట్? డైరెక్టర్స్ మీటింగ్ frequently of meeting within 30 days. Directors meeting. Number 2, calling of meeting within 7 days of calling. And quorum of board of meeting 1/3 of total directors, 1/3 of total directors. And participation of directors in board of meetings, participation in must, and passing the resolution by circulations. Okay na? These are all the director meetings. Okay, ఓకే, మనం ఈరోజు డైరెక్టర్ల మీటింగ్ల గురించి తెలుసుకున్నాం. రేపటి క్లాస్లో మనం ఈవినింగ్ క్లాస్లో నేను షెడ్యూల్ చేశాను, మీరు చూశారు అని అనుకుంటున్నా. ఈవినింగ్ క్లాస్లో మనము ఇంకా వీటి గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుంటాము. డైరెక్టర్ల నియామకము మరియు వారి యొక్క తొలగింపు, ఇది మనం నేర్చుకోవాలా. డైరెక్టర్లు అనేది ఇది 4th యూనిట్. మనకి ఈ 4th యూనిట్లో ఖచ్చితంగా మనకు ఒక క్వశ్చన్ వస్తుంది కంపల్సరీగా. మరి ఆ క్వశ్చన్లో మీరు ఆన్సర్ చేయాల్సిందే. కాబట్టి డైరెక్టర్స్ ఇవి ఇందాక ముందు మీరు తీసుకున్నారు అని అనుకుంటున్నాను నేను. స్క్రీన్ షాట్స్ తీసినవి ఖచ్చితంగా రాసి పెట్టేసేయాలి. వీటిని రాస్తే మీకు మంచిది. తర్వాత
యూస్ఫుల్ అవుతుంది మీకు. తర్వాత మనము డైరెక్టర్లు వీటి గురించి నెక్స్ట్ క్లాస్లో మనము నేర్చుకుందాం. ఓకే. శ్రీవాణి ఏమిటి? శ్రీవాణి చెప్పాలి, మాట్లాడండి. అందరు ఫీజు కట్టేసేసారు కదా? ఓకే, క్లాస్ క్లోజ్ చేసేస్తున్నా. మరి నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ చేసేసుకుందాం మనము. ఓకేనా?